హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్నిచ్చే ఒక మంచి హోమ్ మేడ్ స్క్రబ్ని అయితే తయారు చేసి చూపిస్తాను. ఈ స్క్రబ్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఫేస్ అండ్ నెక్ మీద 4 డేస్కి ఒకసారి ఈ స్క్రబ్తో స్క్రబ్ చేసినట్లయితే డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చాలా బ్రైట్గా, చూడడానికి చాలా హెల్దీగా కనిపిస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈ హోమ్ మేడ్ స్క్రబ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ హోమ్ మేడ్ స్క్రబ్ని తయారు చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ అనేవి మనకి హెయిర్ కి అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిది. అలాగే 1 స్పూన్ వరకు బియ్యం తీసుకోవాలి. మనం ఏ స్పూన్ తో అయితే ఆ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నామో అదే స్పూన్ తో బియ్యం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 4-5 బాదం పప్పులను కూడా వేసుకోవాలి. ఈ బాదం పప్పులు అనేవి మన స్కిన్ని సాఫ్ట్గా ఉంచడానికి అలాగే స్కిన్ హెల్దీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక కరక్కాయని అయితే తీసుకోవాలి. ఈ కరక్కాయ అనేది మనకి ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతుంది. అలాగే ఇంకా కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. కరక్కాయ అంటే ఇస్తారు. ఈ కరక్కాయ అనేది మన స్కిన్ మీద ఉండే నల్ల మచ్చల్ని క్లియర్ చేయడానికి అలాగే మన స్కిన్ మీద ఉండే డర్ట్ ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఈ కరక్కాయని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే మనకి నానడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక ఫుల్ కరక్కాయని తీసుకుని నేను ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనం చక్కగా రోజ్ వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నైట్ పడుకునే ముందు చేసుకున్నట్లయితే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా రోజ్ వాటర్ లో నానబెట్టుకోవడం వలన స్క్రబ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓపెన్ పోర్స్ ని క్లియర్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా 1 స్పూన్ అయితే తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఈ విధంగా ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి. మార్నింగ్ కి ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇలా నానిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం మిక్సీ జార్ లో వేసుకుని పల్స్ లో పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేట్లుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా మంచి స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ విధంగా నానిపోయి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చక్కగా మిక్సీ జార్ లో వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్ లో వేసేసుకుని పల్స్లో పెట్టుకుని చూసుకుంటూ చక్కగా కొంచెం బరకగా పేస్ట్ చేసుకున్నట్లయితే చాలా మంచి హోమ్ మేడ్ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుందండి స్క్రబ్ అనేది. 3 డేస్కి కానీ 4 డేస్కి కానీ చక్కగా ఫేస్ అండ్ నెక్ అనేది ఈ స్క్రబ్తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా ట్యాన్ పట్టేసిన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఈ స్క్రబ్తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను మిక్సీలో పల్స్లో పెట్టుకుని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఈ స్క్రబ్ని తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు పల్స్లో పెట్టి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మరీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయకూడదు. కొంచెం గరుకుగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం ఈ స్క్రబ్తో స్క్రబ్ చేసుకునేటప్పుడు మనకి మురికి అనేది ఈజీగా వదలడానికి, డెడ్ సెల్స్ అన్ని ఈజీగా రిమూవ్ అవడానికి బాగుంటుంది. మీరు మెత్తగా గ్రైండ్ చేశారంటే అది ఏదో ఫేస్ ప్యాక్ లా అయిపోతుంది, స్క్రబ్ లా మాత్రం అనిపించదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని చక్కగా ఫేస్ అండ్ నెక్ మీద ఈ విధంగా సర్క్యులర్ మోషన్ లో ఫేస్ అండ్ నెక్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వలన మన స్కిన్ అనేది చాలా హెల్దీగా బ్రైట్ గా అవుతుంది. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్కిన్ మీద చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. ఎందుకంటే మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్కిన్ ని సాఫ్ట్ గా చేయడానికి అలాగే హెల్దీగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం ఇలా స్క్రబ్ అనేది ఒకసారి ఫేస్ అండ్ నెక్ మీద అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం డ్రై అవనిచ్చి ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నట్లయితే మన ఫేస్ మీద నెక్ మీద ఉండే మురికి అంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది. అలాగే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ స్క్రబ్ ని అయితే తయారు చేసుకుని యూజ్ చేయండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ స్క్రబ్ అనేది స్కిన్ ని బ్రైట్ గా చేయడానికి అలాగే స్కిన్ సాఫ్ట్ గా ఉంచడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఈ విధంగా ఫేస్ అండ్ నెక్ మీద క్లీన్ చేసుకున్న తర్వాత మామూలు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మీరు హ్యాండ్స్ కానీ నెక్ కానీ లేదా మనం బ్లౌజ్ వేసుకునే చోట బ్యాక్ సైడ్ అనేది బ్లాక్గా అయిపోతుంది కదా, ఆ ప్లేస్లో కానీ ఎక్కడ ట్యాన్ అనేది ఉంటే అక్కడ ఈ స్క్రబ్తో క్లీన్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదా, హ్యాండ్ అనేది చూడండి చాలా బ్రైట్గా స్మూత్గా స్కిన్ అనేది చాలా హెల్తీగా కనిపిస్తుంది. అప్లై చేసిన హ్యాండ్ని అప్లై చేయని హ్యాండ్ని
మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ చేంజ్ అనేది మీకు తెలుస్తుంది. నేను ఈ హ్యాండ్ మీద అయితే స్క్రబ్తో అప్లై చేసి నీట్గా క్లీన్ చేశాను. ఇక్కడ వేరే హ్యాండ్ అనేది చూసారు కదా, చేంజ్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో. నేను అప్లై చేసిన హ్యాండ్ అనేది చాలా నీట్గా బ్రైట్గా కనిపిస్తుంది. మీకు ఫస్ట్ అప్లైలోనే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ స్క్రబ్ని తయారు చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 5 days 6 days వరకు ఉంటుంది. మీరు 3 daysకి ఒకసారి కానీ 4 daysకి ఒకసారి కానీ ఫేస్ అండ్ నెక్ని క్లీన్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా చాలా నీట్గా కనిపిస్తుంది, బ్రైట్గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా స్మూత్గా కూడా అవుతుంది. తప్పకుండా ఈ స్క్రబ్ని అయితే తయారు చేసుకోండి. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇలాంటి హోమ్ మేడ్ టిప్సే కాకుండా మనకి మంచి మంచి సోప్స్ కానీ, ఇంకా స్కిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి మంచి క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, మాయిశ్చరైజర్లు కానీ అన్నీ కూడా డాక్టర్ సజెస్ట్ చేసినటువంటివే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి నాన్ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి మన ఛానల్లో రివ్యూస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.